శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 16th ఫెబ్రవరిలో ఈ వీక్లో ప్రారంభ దినంలో మరి దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మన అందరికి దయచేయటాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. మరి గత వారం అంతా కూడా దేవుడు మరి మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో ఆయన కాపుతలు మనకు అనుగ్రహించి తిరిగి ఈ వారంలో మనల్ని ప్రవేశపెట్టడాన్ని బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞమై ఉన్నాం. మరి ఈ దినం మన టీఎల్స్ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యంతో పాటుగా ఒక క్వశ్చన్ లాస్ట్లో అడగటం ఉంటుంది ఎప్పట్లాగానే. మరి రైట్ ఆన్సర్ను మన యొక్క టీఎల్సి యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. అలాగే మీకు ఏ ప్రార్థన అవసరతలు ఉన్నా కానీ, మీ టెస్టిమోనీస్ ఏవైనా ఉన్నప్పటికీ వాటిని మన వెబ్సైట్లో కూడా పంపించడంలో మరి మీరు కూడా ఆసక్తిగా కలిగి ఉన్నట్లయితే పంపించాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా అతనికి తోడయుండిన గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ భాగంలో 3 శ్రేష్టమైనటువంటి తలంపులు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఈ 3 తలంపుల్లో మొదటి తలంపు ఏంటంటే యెహోవా అతనికి తోడయుండెను అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. అతను ఎవరు అంటే యోసేపు యొక్క పరిస్థితులు, యోసేపు యొక్క జీవితం మనం నిత్యం కూడా జ్ఞాపకం చేసుకోగలిగినటువంటి అనుభవం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో 2 భక్తులు శ్రమల్లో గుండా, కష్టాల్లో గుండా, ఇబ్బందుల్లో గుండా వారు సాగారు. అయిన వారి చేత మరి నెట్టివేయబడ్డారు, విమర్శించబడ్డారు, నిందించబడినటువంటి పరిస్థితులు మరి యోసేపును, యోబునటువంటి భక్తుల్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాం. అయితే దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు కావచ్చు, అయిన వారు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, యోసేపుకి తోడుగా లేరు, యోసేపు పక్షాన లేరు. కానీ యోసేపు నమ్మినటువంటి దేవుడు మాత్రం యోసేపుని విడిచిపెట్టలేదు. యోసేపుకు అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో, అన్ని స్థలాల్లో కూడా మరి దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. అందుకని అక్కడ రాయబడినటువంటి మాట యెహోవా అతనికి తోడయుండెను అనేటువంటి మాట. యోసేపుకి కాదు దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు కూడా తోడై ఉన్నాడు. మన కుటుంబాలకు, మన బిడ్డలకు తోడుగా ఉన్నారు కాబట్టే మన మనుగడ అనేటువంటిది ముందుకు సాగగలుగుతుంది. మన బాధ్యతల్లో మనం కొనసాగలుగుతున్నాం. మన ప్రయాణాల్లో క్షేమాన్ని మరి పొందుకోగలుగుతున్నామంటే కేవలం మనకి ఉన్నటువంటి బలాన్ని బట్టో, జ్ఞానాన్ని బట్టో, యుక్తిని బట్టి కాపాడబడతలేదు. దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలుగా నిత్యం మనతో ఉన్నాడు కాబట్టే మనం కాపాడబడుతున్నాం. మొదటి. రెండవ తలంపు అక్కడ జ్ఞాపకం చేసేటువంటి మాటని మనం గమనించినట్లయితే చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకుండా అనేటువంటి మాట. అంటే చెరసాల అధిపతి యోసేపుని ఎంత నమ్మాడు అంటే, యోసేపు యొక్క యథార్థత, నమ్మకత్వం, భక్తి జీవితాన్ని చూసినప్పుడు ఇక చెరసాల అధిపతి ఆ అధికారం అంతటి తన చేతుకున్నటువంటి అధికారం యోసేపుకు అప్పగిచ్చేసేసాడు. కేవలం పేరుకు మాత్రమే నేను అధిపతిని, నువ్వే ఈ చెరసాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా, చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలందరిని కూడా మరి అవన్నిటిని కూడా చూసుకునేటువంటి బాధ్యత, ఆ భారం నీదే అని చెప్పేసి మరి యోసేపుకి మరి ఒక ఖైదీ అయి ఉండి ఖైదీలు చూసేటువంటి ఆధిక్యత. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు తోడై ఉన్నప్పుడు దేవుడు ఎలాంటి స్థితి మనుషులకి ఇస్తాడు, ఎలాంటి స్థితి దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుడు అనుగ్రహిస్తాడు.
ఆయనే ఒక బానిస, ఆయనే ఒక ఖైదీగా ఉండి చెరసాల్లో ఉంటే చెరసాల అధిపతే యోసేపుకి ఇంతటి ఆధిక్యత అనుగ్రహిస్తున్నాడు. లాస్ట్ మూడవ తడంపు, అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమొగట్లు చేసెను. యోసేపు ఏది చేస్తూ ఉన్నాడో, ఏ పని తలపెట్టాడో, ఏది తలంచాడో వాటన్నిటిని కూడా దేవుడు సఫలపరుస్తూ వచ్చాడు. యోసేపుకి దేవుడు తోడుగా ఉండటమే కాదు, యోసేపుకి ఆధిక్యతను అనుగ్రహించడమే కాదు, యోసేపు ఏది తలపెడితే అది దానంతటిని కూడా దేవుడే స్వయాన సఫలపరుస్తూ వచ్చాడు. కారణం దేవుని బిడ్డలారా ఒకటే, యోసేపు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం, దేవుని మీద విశ్వాసం కలిగి ఉండటాన్ని బట్టి, దేవుని మీద నమ్మకం కలిగి ఉండటాన్ని బట్టి, దేవుని మీద ఆధారపడటాన్ని బట్టి దేవుడు యోసేపుకి ఇన్ని విధాలుగా సహాయం చేశారు. ఈ ఉదయకాల సమయంలో మరి మన జీవితంలో మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, దేవుని యందు నమ్మిక కలిగి ఉండి, దేవుని మీద ఆధారపడగలిగితే యోసేపుకు తోడినటువంటి దేవుడు, యోసేపుకు చేసినటువంటి దేవుడు ఈ ఉదయం మనకు కూడా చేయగలరు. మన ఏళ్ళలో కూడా, మన కుటుంబాల ఏళ్ళ, మన బిడ్డల ఏళ్ళలో కూడా దేవుడు చేసేవారు. పక్షపాతి కాడు దేవుడు. ఈ సత్యాన్ని గుర్తెరుగుతూ ఈ వాక్యానుసారంగా మనలో మనం మరి దేవునికి ఇష్టమైనటువంటి వారికి సాగుడుకు పరిశుద్ధాత్ముడు బలపరచునుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, చెరసాల లోపటి అధికారం ఎవరిది? క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. చెరసాల లోపటి అధికారం అంతా ఎవరిది? ఈ ఆన్సర్ని మన కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సి మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దివ్యమైనటువంటి నాయన, మా పితరుల యొక్క అనుభవంలో అయ్యా మీరు అనుగ్రహించినటువంటి గొప్ప కార్యాన్ని ప్రభువా మరొక పరే మాకు జ్ఞాపకం చేసిన తండ్రి, మా జీవితంలో కూడా నెరవేర్చి నడిపించేటువంటి స్థిరపరిచే దేవుడు అనేటువంటిది జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యోసేపుకి ఎలా తోడై ఉన్నారో ప్రభువా, యోసేపు చేసినటువంటిది ఎలాగ సఫలపరిచారో నా తండ్రి, ఈ ఉదయకాలం నా ప్రభువా టీఎల్ సన్నిధిని చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ప్రభువా అయ్యా అట్టి సఫలతను మీరు దయచేయండి. అయ్యా ఆ విధంగా మీరు తోడుగా ఉన్నాడు. బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు తోడుగా ఉన్నాడు ప్రభువా. అయ్యా వారి కుటుంబాలకు కావలసిన ప్రతి అవస్థతల అక్కర్లు మీరు ఆమర తీర్చండి. వీకు ప్రారంభ దినంలో నా ప్రభువా మరి ఈ వీక్ అంతట్లోనైనా మీ సన్నిధి, మీ కాపుదల బిడ్డలకు అనుగ్రహిస్తూ మీ కృపలో వర్ధిలింపు చేసి స్థిరపరచమని యేసునామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనది గాక.